చెప్పిన వారు ఇంతకే తప్పదు. కానీ చరిత్రలో సూర్యచంద్రులు ఉన్నంత కాలము మలవలేని వారు కొంతమందే ఉంటారు. మన చరిత్ర ఈరోజుకి స్వాతంత్రం కోసం ఎంతోమంది పోరాట త్యాగం చేసినందుకు ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఈరోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికుడనే చెప్పాలి. ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు. మరి నిజంగా మరి ఈ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరెంట మండలంలోని తాండా తల్లితాండ శ్రీరాముల నాయకు జ్యోతిబాయికి ఉన్న ఏకైక సంతానం మురళీ నాయకు. మరి మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ. కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇద్దామన్న ధైర్యంగా కూడా ఉంటున్నారు. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనమందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంకా కాదు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ధర్మం కోసం ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం. ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఒక పక్క మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా పాకిస్తాన్ని భూస్థాపితం చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే